సత్యభామ, నా మనసుకు ఒకటి అనిపిస్తోంది, అది చెప్పనా? మనమ్మాయినే ఎందుకు ఈ అబ్బాయికి పెళ్లి చేయకూడదనేగా. ఇటువంటి అబ్బాయి మన అమ్మాయికి దొరకడం మనం చేసుకున్న పుణ్యం. అయ్యా, 2 రోజుల్లో వాళ్లే అమ్మాయిని చూసి చెప్తామన్నారు. మీకు అనవసరంగా శ్రమ కలిగించాను, నన్ను క్షమించండి. 2 రోజులు ఎందుకు బాబు? ఇప్పుడు నీకు ఒక అమ్మాయిని చూపిస్తాను, నువ్వు ఇష్టపడితేనే చేసుకో. రా. ఎక్కడ? అమ్మాయి ఇంటికే రా బాబు. రాశాంతరాం, రా. ఏమిటండి, అమ్మాయి ఇంటికి వెళ్దామని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చారే? అదొక రహస్యం, కూర్చో. సరస్వతి, సరస్వతి. అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పావు కదా. ఇది మాట్లాడలేకపోయినా ఆ లోటు తెలియకుండా తిరిగి నీకు ఇష్టమైతే నీ భార్యగా. అయ్యో, రఘుపతి గారి చెల్లెళ్ళ. వచ్చేవాళ్లంతా ఇది మోగని తెలియగానే లక్షల కొద్దీ కట్నం అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకి తన చెల్లెల్ని ఇవ్వకూడదని రఘుపతి నాతో ఖచ్చితంగా చెప్పాడు. అందుకే నీకు ఇష్టమైతే వాడి సమ్మతంతో ఈ పెళ్లి జరిపిస్తాం. అందరూ ఒప్పుకున్నా అమ్మాయికి నేను నచ్చాలిగా. రఘుపతి గారు సమ్మతిస్తే నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి.